హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అప్పు అనేది కామన్ పాయింట్ అయింది. కానీ ఒక చిన్న మార్పుతో మీ జీవితం మారిపోతుంది అంటే నమ్ముతారా? అవును. ఇప్పుడు మనం అప్పులు తీర్చాలి, బాగా సంపాదించాలి అనే ప్రతి గోల్ ఎంతమందికి ఉంది? ఈ సూత్రాన్ని మరి పాటిస్తున్నారా? ఇప్పుడు మనం చేయబోయే ప్రయాణం ₹1 జీవితాన్ని మార్చే అద్భుతమైన 5 సూత్రాలు చెప్తాను, వినండి. ఈ 5 సూత్రాల వల్ల ఖచ్చితంగా మంచి మార్పును చూస్తారు. చాలామందికి ఆదాయాన్ని పెంచుకోవాలని, ఫ్యూచర్ జనరేషన్ కోసం మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఉంటుంది. కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం? ఎందుకు అప్పుల బారి నుంచి బయట పడలేకపోతున్నాం? ఇలాంటివన్నీ మార్పు కోసం ఒక మంచి కథ చెప్తాను. నేను చెప్పబోయే ఈ కథ 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వాళ్ళ వరకు అందరూ వినొచ్చు. అందరూ విని పాటించవలసిన అద్భుతమైన కథ. శ్రద్ధగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను చెప్పేది రాజ్ అనే ఒక 40 ఏళ్ల యువకుడి కథ. అతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. సముచిత జీతం వస్తున్నా కూడా సరిపోక చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల అప్పులు పెరిగిపోయాయి. అప్పుల బాధ ఎంత పెద్ద సమస్యో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు కదా. కథ చెప్పే నాకు కూడా తెలుసు. రాజ్ది చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం, కానీ జీవనశైలి మాత్రం చాలా తప్పుగా ఉండేది. జీతం వచ్చిన మొదటి వారం మొత్తం తను ఒక ధనవంతుడిలాగా ప్రవర్తించేవాడు. తరువాత భార్య కోరికలు, పిల్లల కోరికలు తీర్చడం, స్నేహితులకు విందులు, వినోదాలకు డబ్బుల్ని అధికంగా ఖర్చుకు పెట్టడం, గొప్పలకు పోవడం, ఇలాంటివన్నీ చేసేవాడు. కానీ 2వ వారం మొదలయ్యేసరికి లెక్కలు మొదలైపోయేవి. క్రెడిట్ కార్డ్ బిల్స్, నెలసరి వాయిదాలు, పిల్లల ఫీజులు, అదనపు అవసరాలు. నెల ముగిసేసరికి అతని బ్యాంక్ ఖాతాలో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. అదనంగా అప్పు మాత్రమే ఉండేది. ఒకరోజు తన కొడుకు కూతురు చిన్న సైకిల్ కావాలని అడిగారు. అది కొనటానికి కూడా తన దగ్గర డబ్బులు లేక చిన్ని కారణాలు చెప్తూ తన చేతగాంతనానికి ఎంతో బాధపడతాడు. తన భార్యతో కూడా చెప్పి మదన పడతాడు. ఒక చేతగాని తండ్రిని అయిపోయాను నేను అని వాపోతాడు. అతని భార్య తనని అర్థం చేసుకుంటుంది, కానీ పరిస్థితులు మాత్రం మారవు కదా. తనకి ఎంతో భయమేసింది. ఇలాగే ఉంటే పిల్లల భవిష్యత్తు ఏమిటి అని కుంగిపోయాడు. ఆర్థికంగా బలంగా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కఠినంగా ఉన్నాడు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్క పెడుతూ బడ్జెట్ వేశాడు. కానీ అదే పరిస్థితి కొంచెం కూడా మారలేదు. తనకు విసుగు, చిరాకు వచ్చేశాయి. బడ్జెట్ వేసి పిల్లలను బాధపెడుతూ తాను బాధపడుతూ జీవించడం ఒక బందిఖానాలో ఉన్నట్టు అనిపించేది. నరకం అనుభవించేవాడు మానసికంగా. ఇక నా జీవితం ఇంతే, సంపాదిస్తాను, అప్పులు కడుతూ ఉంటాను, రూపాయి కూడా మిగలదు అని నిస్సహాయతకు వచ్చేశాడు. ఒకరోజు ఒక భయంకరమైన ఒత్తిడి వల్ల గుండెంతా భారంగా అనిపించింది. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు బిల్లులు అవటం లేదని చెప్పి బ్యాంకు నుండి అప్పు చెల్లింపు నోటీసు వచ్చింది. అది చూసి మరీ కుంగిపోయాడు. భార్య దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరోజు ఉదయం తన పొరుగింట్లో ఉండే రిటైర్డ్ స్కూల్ టీచర్ అయిన అనిల్ గారిని కలిశాడు. సార్, మిమ్మల్ని ఎన్నేళ్లగానో గమనిస్తున్నాను. చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎప్పుడు మీలో ఆందోళన నేను చూడలేదు. మీలో ఉన్న ప్రశాంతత నాలో లేదు. నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. ఎలా ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలో మీకు తెలిస్తే చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అనిల్ చిన్నగా నవ్వి తాను నమ్మే స్లో అండ్ స్టడీ సూత్రాన్ని చెప్పాడు. ఒక్కసారిగా పెద్ద మార్పు కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు, అందుకే సక్సెస్ కాలేకపోతున్నావు అని నచ్చజెప్పాడు. ఆ తర్వాత ఒకరోజు రాజును వెంట పెట్టుకొని తాను పనిచేసిన స్కూల్ పక్కన ఒక ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ప్రసాద్ గారు అనే 60 ఏళ్ల ఫైనాన్స్ నిపుణుడు నిరాడంబరంగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ రాజ్కి కనిపిస్తారు. రాజ్ ఆయన సమీపించి అతను తన క్రెడిట్ కార్డ్ బిల్, ఆర్థిక ఖర్చులు, అవసరాలు మొత్తం వివరించి ఏం చేయాలి అని అడుగుతాడు. ప్రసాద్ గారు అతన్ని ఒకే ఒక్క ప్రశ్న వేశారు. నువ్వు ఎన్నిసార్లు పొదుపు చేయాలని ప్రయత్నించావు అని అడిగారు. ఆ మాటకు సమాధానంగా రాజ్ ఒక 6 సార్లు ప్రయత్నించాను, కానీ కొన్ని రోజులకే వాటిని కూడా తీసి వాడాల్సిన అవసరం వచ్చింది అని అన్నారు. కానీ ప్రసాద్ గారు, నువ్వు 25 ఏళ్ల నుండి వచ్చిన అలవాట్లను కొన్ని రోజుల్లోనే మార్చాలని చూశావు. ఇది అసాధ్యం. అది 25 ఏళ్ల యుద్ధం. కానీ నువ్వు చిన్న పోరాటంతో గెలవాలని చూసావు. ఎలా గెలుస్తావు? సరే, నేను ఒక చిన్న పని చెప్తాను, నవ్వకుండా దాన్ని చేస్తాను సరే అని నువ్వు నాతో అనాలి అని అన్నారు. ప్రతిరోజు నువ్వు నిద్రపోయే ముందు నీ జేబులో చిల్లర నుండి ఒక ₹5 బిళ్ళ తీసి ఒక చిన్న డబ్బాలో వెయ్యి. అంతకన్నా ప్రస్తుతం ఎక్కువ సేవింగ్ వద్దు. ఆ మాటకు రాజ్ ₹5 నా లక్షల అప్పును ఎలా తీరుస్తాయి అని అడిగాడు. నేను చెప్పిన ఈ పని నీ అప్పులు తీర్చడానికి పనిచేయదు, కానీ అంతకన్నా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని స్పష్టం చేస్తారు.
ఈ పని తనని తాను నిలబెట్టుకోగలదు అనే వాగ్దానాన్ని ఇస్తుంది అని వివరించారు. రాజ్కి కావాల్సింది ఇప్పుడు స్వీయ విశ్వాస నిరూపణ మాత్రమే. రాజ్ గందరగోళంగా ఉన్న మనసుతోనే ప్రసాద్ గారి సూచనను పాటిస్తానని వెళ్ళిపోతాడు. ఒక ₹5 వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? ఇది చాలా తక్కువ. కానీ ప్రసాద్ గారి మాటల శక్తి తనను ప్రేరేపించింది. మరుసటి రోజు నుండి రోజు ₹5ను ఒక టిన్నులో వేయడం ప్రారంభించారు. వరుసగా 8 రోజులు చేశాడు. కానీ ఆ తర్వాత తనకి ఒక వింత అనుభూతి కలిగింది. ఒక ₹5 దాయటం అనేది ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది అని తనకు తాను అనిపించింది. తర్వాత 2 వారాల తర్వాత ప్రసాద్ గారిని కలిశాడు. తను ఆర్థికంగా పెద్దగా మార్పేమీ లేదని చెప్పాడు. ప్రసాద్ గారు నవ్వుతూ, "నువ్వు జపనీస్ తత్వశాస్త్రంలోని మొదటగా కైజన్ అనే సూత్రాన్ని నేర్చుకున్నావు" అని అన్నాడు. రాజ్ తన ఆర్థిక అవసరాల కొండను ఒక్కసారిగా ఎక్కకుండా చిన్నగా అడుగు వేశాడు. తను తన పట్టును వదలకుండా ఉంటే ఏదైనా చెయ్యగలడు అని తన మెదడుకు నిరూపించుకోగల శక్తిని వివరించాడు. తరువాత రెండవ దశ, ₹5 వేయటం కొనసాగిస్తూనే ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు 20 నిమిషాలు ఆగి ఆలోచించి కొనమన్నారు. ఎగ్జాంపుల్, ఆన్లైన్లో ఒక వస్తువు నచ్చితే వెంటనే కొనకుండా 20 నిమిషాలు అలా వదిలేయాలి. ఆలోచించి ఆ వస్తువు అవసరం ఉంటేనే కొనాలి, లేదా ఆ డబ్బును రుణాలు తీర్చే డబ్బాలో వేయాలి. చిన్న మార్పును కూడా రాజ్ స్వీకరించి అమలు చేశాడు. ఇక 3 వారాల తర్వాత రాజ్కి కొంత కష్టంగా అనిపించింది. 20 నిమిషాలు ఆగడం అంటే ఖరీదైన అవసరం లేని కోరికలను నియంత్రించడం. ఒకటి మంచి టీ తాగి సిగరెట్ కాల్చాలనిపించినప్పుడు 20 నిమిషాలు ఆగి ఆ డబ్బును డబ్బాలో జమ చేయడం చేసేవాడు. దీని ద్వారా ప్రసాద్ గారు రెండవ సూత్రం అయిన హరా హచీబు అనే సూత్రాన్ని నేర్పుతున్నారు. దీని ద్వారా పూర్తిగా సంతృప్తి చెందేదాకా కాకుండా 80% మాత్రమే సంతృప్తి చెందేలాగా ఖర్చు చేయడం. ఆలోచించడం ద్వారా తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయని రాజ్ ఆచరణాత్మకంగా అర్థం చేసుకున్నాడు. తరువాత రాజ్ కొంత డబ్బును సేవ్ చేయగలిగాడు. ఇదే విషయాన్ని ప్రసాద్ గారికి వివరించి చెప్పాడు. ప్రసాద్ గారు, "ఇది డబ్బు గురించి కాదు, ఇది సరైన ఆర్థిక ప్రణాళిక దిశ గురించి" అని చెప్పారు. రాజ్ తన ఆర్థిక విషయాలను నియంత్రణలో ఉంచుతున్న విషయం వెల్లడి చేశాడు. అందుకు ప్రసాద్ గారు, "ఆర్థిక నియంత్రణ అంటే కేవలం డబ్బుపై దృష్టి పెట్టడం కాదు, జీవిత లక్ష్యంపై దృష్టి పెట్టడం. ఇది 3వ సూత్రం. దాని పేరు ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే జీవిత ఉద్దేశం" అని అన్నారు. దీనికోసం రాజ్ని ఒక ప్రణాళిక వేసుకోమని చెప్పారు. ప్రతిరోజు ఉదయం తన కుటుంబంతో 30 నిమిషాలు ప్రత్యేకంగా గడపడం లేదా తన పిల్లలకు ఒక మంచి విషయం నేర్పించడం చేయమన్నారు. తాను ఎవరికోసం సంపాదిస్తున్నాడో వారితో ఎక్కువగా సమయం గడపమని చెప్పారు. రాజ్ వెంటనే పెద్ద ఆర్థిక లక్ష్యాలను ఊహించాడు. కానీ ప్రసాద్ గారు కుటుంబ సంబంధాలను బలోపేతం చేయాలని సూచించారు. ఈ మానసిక మార్పు రాజ్ని తన ఆర్థిక విషయాలను ఎలా సుగమం చేసుకోవాలో నిర్దేశించింది. రాజ్ ప్రసాద్ గారి సలహాలను పాటించి రోజు అరగంట తన కుటుంబంతో గడపడం ప్రారంభించాడు. ఇది తనకి అంతర్గత శక్తిని ఇచ్చింది. కొంతకాలం తర్వాత ప్రసాద్ గారు రాజ్ని, "మీరు ఈ మార్పులన్నీ ఎందుకు చేస్తున్నారు" అని అడిగారు. "అప్పులు తీర్చడానికి, బాగా సంపాదించడానికి" అని రాజ్ బదులిచ్చాడు. కానీ ప్రసాద్ గారు, "మీ అంతర్లీన కారణం ఏమిటి? మీ ఇకిగాయ్ ఏమిటి?" అని ప్రసాద్ గారు అడిగారు. రాజ్ లోతుగా ఆలోచించి తన బలమైన సంకల్పాన్ని ఆలోచించాడు. "నేను నా పిల్లలకి అప్పులు లేని భద్రతతో కూడిన భవిష్యత్తునివ్వాలని కోరుకుంటున్నాను. నా భార్యతో కలిసి ఆనందంగా ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను. ఆందోళన లేని సంతృప్తి గల తండ్రిగా, భర్తగా మారాలని అనుకుంటున్నాను" అని ప్రసాద్ గారికి చెప్పారు. ప్రసాద్ గారు తల ఊపి, "అదే రాజ్ యొక్క ఇకిగాయ్" అని స్పష్టం చేశారు. డబ్బు ఆదా చేయడం అనేది తాత్కాలిక లక్ష్యం కాదు. కుటుంబం కోసం ఆందోళన లేని జీవితం నిర్మించడం అనేది జీవితం యొక్క లక్ష్యం. డబ్బు అనేది ఆ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి వినియోగించే సాధనం మాత్రమే అని వివరించారు. ఆ స్పష్టమైన ఉద్దేశం రాజ్ యొక్క జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క ₹5 వేయడానికి ఇష్టం లేనప్పుడు తను డబ్బు గురించి కాదు, తన పిల్లలను సైకిల్ షాపుకు తీసుకువెళ్లే విషయం గురించి ఆలోచించాడు. ప్రతి చిన్న ఆర్థిక నిర్ణయాన్ని తన ఇకిగాయ్కి అనుసంధానం చేయడం ద్వారా ప్రేరణ అనేది తనకు ఎన్నడూ తరగని శక్తిగా మారింది. కొన్ని నెలల తర్వాత రాజ్ ఒక వివాహానికి వెళ్ళాడు. అక్కడ తను ఒక ఖరీదైన బహుమతిని కొని తన ఖర్చును నియంత్రించలేకపోయాడు. ఆ రాత్రి తాను మళ్ళీ విఫలం అయ్యానని పాత ట్రాన్స్లోకి జారిపోయాడు. ప్రసాద్ గారికి అతను సందేశం పంపించాడు. ఆయన ఇలా అన్నారు, "నువ్వు విఫలం కాలేదు, తడబడ్డావు" అని అన్నారు. సముదాయించారు. తాను రాజ్కి ఒబుషాబీ గురించి వివరించాను అని అన్నారు. అంటే అసంతృప్తి కూడా అందంగా ఉంటుంది అని సూత్రం. అంటే ఒకరోజు ఎక్కువ ఖర్చు చేస్తే అర్థం 3 నెలలు క్రమశిక్షణ కోల్పోయినట్టు కాదు అని. ఒక అసంపూర్ణమైన రోజు ఒక పరిపూర్ణ ఆలోచనను, ఆర్థిక ప్రయాణాన్ని నాశనం చేయలేదు అని వివరించారు.
ఆ తర్వాత గంబర్ గురించి వివరించారు. అంటే ఓర్పు, కష్టంగా ఉన్నప్పుడు కూడా కొనసాగడం. ఈరోజు డబ్బాలో రూపాయి వేయాలని లేకపోవచ్చు, కానీ ఒక్క రూపాయి అయినా వేస్తాడు. ఎందుకంటే మీరు ముందుకు సాగడానికి నిశ్చయించుకున్నారు. ఆ క్షణం రాజ్కి కొత్త ఆశలు ఇచ్చింది. జీవితం ఎప్పుడు పరిపూర్ణత ఉండదు, కానీ స్థిరత్వం ఉంటుంది. తడబడిన ప్రతిసారి మరుసటి రోజు కొంత డబ్బు దాయడం ద్వారా తిరిగి క్రమశిక్షణలోకి వచ్చేవాడు. తర్వాత సంవత్సరంలో రాజ్ అప్పులను తీర్చడం మొదలుపెట్టాడు. అతను డబ్బును కేవలం ఆదా చేయడమే కాదు, కుటుంబంతో నాణ్యమైన సమయం గడిపాడు. 2 సంవత్సరాల తర్వాత రాజ్ తన భార్యతో తన ఆర్థిక విజయాన్ని పంచుకున్నాడు. ఆ మాటలు విన్న తన భార్య తనతో ఇలా అంది: నేను నిన్ను ప్రేమించింది డబ్బు ఆదా చేసినందుకు కాదు, నువ్వు తిరిగి వచ్చినందుకు, నా పిల్లల తండ్రి, ఆందోళనలేని నా భర్త తిరిగి వచ్చినందుకు అని ఆనందంగా తెలిపింది. రాజ్ పిల్లలిద్దరిని తీసుకెళ్లి సైకిల్ షాప్లో వారు ఇష్టపడ్డ సైకిల్ కొని డబ్బు వెంటనే చెల్లించాడు. ఆ క్షణం రాజ్కి నిజమైన సంతోషం, విజయం అంటే ఏంటో అర్థమైంది. అతను తన 2 పిల్లలతో 2 సంవత్సరాల క్రితం ఇవి కొనడానికి కూడా నా దగ్గర డబ్బులుండేవి కావు అని అన్నాడు. మరి ఇప్పుడు ఎలా కొన్నావు నానా అని పిల్లలిద్దరూ అడిగారు. నేను ప్రతిరోజు 5 రూపాయలు దాయటం వలన ఈరోజు మీకు సైకిళ్ళు కొనగలిగాను, ఆదా చేయబట్టే నేను ఇలా చేయగలిగాను అని ఆనందంగా చెప్పాడు. ఆ మాటలకి పిల్లలకు తన తండ్రి చేసిన చిన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి తాను చేసిన సేవింగ్ అనేది పిల్లలకి ఎంతగానో అర్థమైంది. ఇదే రాజు యొక్క నిజమైన వారసత్వం. మీరు కూడా ఒక చిన్న మార్పుతో మీ జీవితాన్ని మరల్చవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు నుంచి మీరు చేయగల చిన్న ఆర్థిక మార్పు ఏమిటి చెప్పండి? బ్యాంకులో వేల రూపాయలు కాదు, కేవలం ఒక్క 10 రూపాయలు దాయటం. మీరు ఏ మార్పుతో మీ జీవితాన్ని మళ్ళా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.